హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ కూడా బాగున్నారా? నేనైతే ఒక 4 డేస్ 5 డేస్ అయిపోతుందండి మామిడికాయ పచ్చడి పెట్టి. దీన్ని కలపాలి అంటే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అనేసి చూసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా! టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఉప్పు చూసుకోవాలి మెయిన్. ఇయర్ మొత్తం వచ్చే మన మామిడికాయ పచ్చడిలో సాల్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. నేను కొంచెం కారం ఎక్కువగా వేస్తాను, ఎందుకంటే కారం ఉంటుందని కాదు, ఇలా గ్రేవీ ఉంటే చక్కగా అన్నానికి అంటే ఎక్కువ అంటే సరిపోయేంతే వేసాను అనుకోండి. 5 కప్పుల మామిడికాయలకి 1 కప్పు వేసాను అన్నట్టు. అయినా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మంచిగా కారము, అలానే ఆవపొడి, మెంతి పొడి, కారం, ఉప్పు వేసేసుకొని, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని, నువ్వుల నూనె, నెక్స్ట్ పల్లి ఆయిల్ వేసేసిన మామిడికాయ పచ్చడి అయితే రెడీగా ఉంది. నాకు డౌట్ వస్తుందండి, ఇంత మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, అందరికీ నాకు తెలిసిన వాళ్ళకి పంపించేలోపు నాకు కావాల్సింది ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. ఇదైతే అంటే ఆవకాయ లాగా అన్నట్టు పచ్చి నూనె వేసి పెట్టిందే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నువ్వుల నూనె మాత్రం ఆవపొడి వేసిన పచ్చడి. ఇది కారంగా ఉండదు, బట్ మా ఇంట్లో ఇది చాలా ఇష్టం. సో దీనికైతే తాలింపు వేసాను, ఎల్లుల్లిపాయలు వేసి, దీనిలో కూడా వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని కొంచెం మామూలుగా కొంచెం వేసేసి పెట్టేశాను అన్నట్టు. మీరు ఆవకాయలు పెట్టేశారా? నా పచ్చడి ఎలా ఉంది కామెంట్ చేయండి. నేను చాలా తక్కువగా తింటాను, బట్ పెట్టడం మాత్రం ఇంట్రెస్ట్గా పెడతాను అన్నట్టు. నాకు చాలా ఇష్టం, ఏది పాడవ్వకూడదు, కరెక్ట్గా రావాలి. అందరూ నేను చేసింది అంటే ఇంట్లో వాళ్ళ వరకైనా సరే మంచిగా టేస్ట్ చేయాలి అనేసి నా ఉద్దేశం. ఎవరికైనా అంతే కదండి, ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చేయాలని అనుకుంటారు. అందరూ తిని సంతోషపడితే చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ఆడవాళ్ళ యొక్క గ్రేట్నెస్ అనుకోవచ్చు. ఓకే దెన్, మా మామిడికాయ పచ్చడి మీరు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? చూసి టేస్ట్ చేయండి. ఓకే దెన్, బాయ్ బాయ్, ఎంజాయ్ యువర్ డే.